ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా, టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైనటువంటి బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలను డిసెంబర్ 11వ తేదీన రాత్రి నుండి పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మూవీకి విడుదలైన మొదటి రోజు కూడా అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్స్ లభించాయి. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల విషయంలో ఏకంగా బాహుబలి పార్ట్ 1 మూవీని నైజాం ఏరియాలో దాటేసింది. అసలు విషయంలోకి వెళ్తే మొదటి రోజు నైజాం ఏరియాలో బాహుబలి పార్ట్ 1 మూవీ 6,32,00,000 షేర్ వసూళ్లు దక్కాయి. ఇక మొదటి రోజు నాని హీరోగా రూపొందిన దసరా మూవీకి సైతం నైజాం ఏరియాలో 6,78,00,000 షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇక తాజాగా బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ్ 2 మూవీకి నైజాం ఏరియాలో మొదటి రోజు 7,05,00,000 కలెక్షన్లు దక్కాయి. దాంతో ఈ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో బాహుబలి 1 దసరా సినిమాల కలెక్షన్లను దాటేసి అద్భుతమైన స్థాయిలో నిలిచింది. ఇక ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీకి మంచి కలెక్షన్లు ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలెక్షన్స్ వచ్చేసి 59,50,00,000 గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలయ్య కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది అఖండ్ 2 మూవీ. ఇక రెండవ రోజు కూడా అఖండ్ 2 మూవీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. ట్రేడ్ పండితులు రెండవ రోజు కలెక్షన్లు బాగా డ్రాప్ అవుతాయని అంచనా వేశారు. కానీ వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ కలెక్షన్లు సాధిస్తుంది. రెండవ రోజు మార్నింగ్ షో నుండే గంటకు 18,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి బుక్ మై షో యాప్లో. అదే ట్రెండ్ నైట్ షోల వరకు కొనసాగింది. బుక్ మై షో యాప్తో పాటు డిస్ట్రిక్ట్ యాప్లో కూడా గంటకు 7,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. మంచి ఫుట్ ఫాల్స్ నమోదయ్యాయి. మొదటి రోజు ఫుట్ ఫాల్స్ విషయంలో రికార్డు నమోదు చేసింది అఖండ్ 2 మూవీ. ఫుట్ ఫాల్స్ విషయంలో 6వ స్థానంలో మొదటి రోజు నిలిచింది. మొదటి స్థానంలో కల్కి మూవీ మొదటి రోజు 54,00,000 ఫుట్ ఫాల్స్ సాధించగా, రెండవ స్థానంలో 53,00,000 ఫుట్ ఫాల్స్ ఆదిపురుష్ మూవీ సాధించింది. మూడవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ 31,00,000 ఫుట్ ఫాల్ సాధించింది. 4వ స్థానంలో దేవర మూవీ 29,00,000 ఫుట్ ఫాల్ సాధించింది. 5వ స్థానంలో గేమ్ చేంజర్ మూవీ 23,00,000 ఫుట్ ఫాల్ సాధించగా, అఖండ్ 2 మూవీ 21,00,000 ఫుట్ ఫాల్స్తో 6వ స్థానాన్ని సాధించింది. ఈరోజు కూడా ఫుట్ ఫాల్స్ భారీగా సాధించనుంది అఖండ్ 2 మూవీ. అయితే ఈరోజు అఖండ్ 2 మూవీకి సంబంధించి బుక్ మై షో యాప్లో అక్షరాల 2,00,000 టికెట్లు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రెండవ రోజు ఏ రేంజ్ కలెక్షన్లను సాధించనున్నది అఖండ్ 2 మూవీ. రెండవ రోజు కూడా భారీగా ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. మార్నింగ్ షో 42%, మ్యాట్నీ షో 44%, ఫస్ట్ షో 48%, సెకండ్ షో 51% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే అఖండ్ 2 మూవీ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తుంటే అఖండ్ 2 మూవీ రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల షేర్, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 4.5 కోట్ల షేర్, ఇక ఓవర్సీస్లో 2 కోట్ల షేర్ పైగా వసూలు సాధించనుందని తెలుస్తుంది. రెండవ రోజు టోటల్గా కలెక్షన్స్ వచ్చేసి 22 కోట్ల షేర్, 34 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 2 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 57 కోట్ల షేర్, 94 కోట్ల గ్రాస్ వసూలు చేయనుంది. ఇంకా ఈ సినిమా 50 కోట్ల షేర్ వసూలు చేస్తే బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవుతుంది. అయితే అఖండ్ 2 మూవీ తొలి రోజు సాధించిన కలెక్షన్స్ నైజాంలో టాప్ షేర్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో ఏ స్థానంలో ఉందో ఇప్పుడు చూద్దాం.
మొదటి స్థానంలో పుష్ప ది రూల్ 25,65,00,000 షేర్తో, రెండవ స్థానంలో ఓజీ మూవీ 24,45,00,000 షేర్తో, మూడవ స్థానంలో RRR మూవీ 23,35,00,000 షేర్తో, నాలుగవ స్థానంలో దేవర పార్ట్ 1 22,64,00,000 షేర్తో, ఐదవ స్థానంలో సలార్ మూవీ 22,55,00,000 షేర్తో, ఆరవ స్థానంలో కల్కి మూవీ 19,60,00,000 షేర్తో, ఏడవ స్థానంలో గుంటూరు కారం మూవీ 16,45,00,000 షేర్తో, ఎనిమిదవ స్థానంలో ఆదిపురుష్ మూవీ 13,68,00,000 షేర్తో, తొమ్మిదవ స్థానంలో హరిహర వీరమల్లు 12,40,00,000 షేర్తో, పదవ స్థానంలో సర్కారి వారి పాట 12,24,00,000 షేర్తో, 13వ స్థానంలో భీమ్లా నాయక్ 11,85,00,000 షేర్తో, 14వ స్థానం పుష్ప పార్ట్ 1 11,44,00,000 షేర్తో, 15వ స్థానంలో గేమ్ చేంజర్ 10,94,00,000 షేర్తో, 16వ స్థానంలో రాధేశ్యామ్ మూవీ 10,80,00,000 షేర్తో, 17వ స్థానంలో సాహో మూవీ 9,41,00,000 షేర్తో, 18వ స్థానంలో బాహుబలి 2 మూవీ 8,09,00,000 షేర్తో, 19వ స్థానంలో వకీల్ సాబ్ మూవీ 8,75,00,000 షేర్తో, 20వ స్థానంలో సరిలేరు నీకెవ్వరు మూవీ 8,67,00,000 షేర్తో, 21వ స్థానంలో బ్రో మూవీ 8,45,00,000 షేర్తో, 22వ స్థానంలో సైరా నరసింహారెడ్డి మూవీ 8,10,00,000 షేర్తో, 23వ స్థానంలో ఆచార్య మూవీ 7,90,00,000 షేర్తో, 22వ స్థానంలో అఖండ తాండవ మూవీ 7,05,00,000 షేర్తో అఖండ స్థానం. పై జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ టాప్ ప్లేస్లో ఉంది. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. నైజాంలో కూడా దుమ్ము రేపింది. ఆ తర్వాత స్థానంలో ఓజీ, RRR, దేవర, సలార్ సహా పలు సినిమాలు ఉన్నాయి. అఖండ 7,09,00,000 షేర్తో 22వ స్థానంలో ఉంది. ఇక అఖండ 2 సినిమా విషయానికి వస్తే బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీని 14 Hills Plus ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. బాలయ్య కుమార్తె తేజస్విని ప్రజెంటర్గా వ్యవహరించారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా ఆది పినిశెట్టి విలన్గా యాక్ట్ చేశారు. తమన్ మ్యూజిక్ అందించాడు. కాషాయం పట్టుకున్న దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూతు కొండను ఆపేది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా విడుదలకు వచ్చిన అడ్డంకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కళ్ళలో ఇంటెన్సిటీ, చేతిలో త్రిశూలం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. బోయపాటి శ్రీను మరోసారి తన మాస్ పల్స్ను పట్టుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సనాతన ధర్మం, దైవభక్తి అనే అంశాలను ఎంత బలంగా చూపించబోతున్నారో ఈ చిన్న టీజర్తోనే హింట్ ఇచ్చారు. ఇందులో చూపిన విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ ఏ రేంజ్లో పెట్టారో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి. లేకపోతే